దేవుడి శాపం. ఎందుకంటే అక్కడ జనాలు చాలా చాలా ఏమైపోయినారు, దేవుడికి విపరీతము అయిపోయినారు. దేవుడు అంటే వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు, దేవుడి నుంచి దూరంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అప్పుడు దేవుడి శాపము నిన్ననే పట్టణం మీద వచ్చింది. ఏమని? ఈ పట్టణం మొత్తము నాశనం అయిపోతుంది అని. అమ్మా ఇదేంటి, ఇంత శాపం వచ్చిందిరా బాబోయ్, ఇంకా మనం అందరము చచ్చిపోతాము, నాశనం గురి ఎందుకు అవ్వాలి అని అందరూ కలిసి నిన్ననే పట్టణంలో చిన్నలు పెద్దలు ముసలు అందరూ కలిసి ఏక మనసుతో పశ్చాత్తాపడి క్షమాపణ కోసము వాళ్ళ మనసు పడింది. పశ్చాత్తాపం వచ్చింది, ఇంకా వాళ్ళ మనసు మార్చబడింది. తర్వాత వాళ్ళు ఇక ఇప్పటి వరకు మనం చాలా జీవించాము, ఈ లైఫ్ వద్దు, ఇప్పుడు మనం ఏం చేయాలి, దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలి అని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మనసుని మార్చేశారు. ఇప్పుడు వరకు ఏ లైఫ్ అయితే వాళ్ళు జీవించారో ఆ లైఫ్ నుంచి ఇప్పుడు వాళ్ళు ఎవరి సన్నిధికి వచ్చారు, దేవుడి సన్నిధికి వచ్చారు. నిర్ణయం చేశారు. అందరూ కలిసి నిన్ననే పట్టిన వాళ్ళు ఏం చేశారంటే దేవుడి సన్నిధికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేశారు. చెప్పాను కదా, గోనబట్ట ధరించి పూర్తి చెల్లించి వాళ్ళ మనసులో అమ్మ మాకు చాలా బాధ అవుతుంది, మాకు చాలా పశ్చాత్తాపం అవుతుంది, దేవుడు మీ శాపం మా మీద రావద్దు, మాకు కాపాడండి, మేము మనసు మార్చేసాము, ఇప్పుడు మీ సన్నిధిలో మేము ఉన్నాము అని వాళ్ళు ప్రార్థన చేయంగానే దేవుడు అప్పటికప్పుడు వాళ్ళు మనసు మార్చేసి దేవుడు వాళ్ళకి ఏం చేస్తారు, క్షమించాను, మీరు జీవించండి, నన్ను అనుసరించండి అని చెప్పారు. ఆమేన్. మనసు మార్చడానికి ఉపవాస ప్రార్థన పెట్టారు. అర్థమైందా? నిన్ననే పెట్టిన వాళ్ళు దేనికోసం పెట్టారు ఉపవాస ప్రార్థన? వాళ్ళ మనసు పశ్చాత్తాపడి మనసు మార్చడానికి ఉపవాస ప్రార్థన పెట్టారు. అర్థమైందా? రెండు చూపించాను, నేనే గారు చూపించాను, నిన్ననే పెట్టినాను. నెక్స్ట్ న్యాయాధిపతి 20వ అధ్యాయము 26వ వచనం. ఒక్కొక్క రీజన్ చూపిస్తున్నాం, వాక్యం చాలా ఉంటుంది, నెమ్మదిగా తీయండి, అర్థం చేసుకోండి. న్యాయాధిపతి 20వ అధ్యాయం 26వ వచనం. న్యాయాధిపతి న్యాయం కదా, న్యాయం. వీరందరూ న్యాయాధిపతి 2026 చదవండి.